ఎలక్షన్ కమిషన్ ఈ దేశంలో తీసుకురావటం జరిగింది. సో అంతటితో మా పోరాటం అప్పుడు ఫలించిందని చెప్పాలి. మరోవైపు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలు చేసినటువంటి ఆరోపణలని, ఎలక్షన్ కమిషన్ పట్ల వారు వ్యవహరించిన తీరు గాని, ఓట్ చోరీ అంశంలో వారు చేసినటువంటి యాత్ర గాని, ఇవి అన్ని కూడా వాటి ప్రభావం పెద్ద సున్నా. బీహార్ లో మీడియా కవరేజ్ అయితే వాటికి బాగా వచ్చింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వారు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రజలు వారిని చూడటానికి వచ్చారు. అది పెద్ద సంచలనంగా అనిపించింది. కానీ వాస్తవానికి ప్రజల్లో ఎక్కడా కూడా వీటిపైన అనుమానం గాని, వీటిపైన ఎటువంటి వ్యతిరేక ధోరణి గాని ఈ కించిత్తు కూడా లేదు. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ పరాజయంలో కేవలం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు 61కి గాను 4 సీట్లకు పరిమితం అవుతోందంటే ఇది భవిష్యత్తులో వాళ్ళు ఈ క్యాంపెయిన్ ని ముందుకు తీసుకువెళ్దాము, ఇదే మనకి ఒక గొప్ప ఆయుధం అని భావించిన తరుణంలో ఈ ఫలితం అన్నది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఒక తీరని సెట్ బ్యాక్ గా చెప్పక తప్పదు. 4 సీట్లు అంటే అసలు స్ట్రైక్ రేట్ 5%, 6% అన్నది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. 6%. సో మరో పక్క ప్రశాంత్ కిషోర్ కంప్లీట్ గా అతను ఒక వ్యూహకర్తగా పనిచేసి ఈ ఎన్నికల్లో పూర్తిగా పరిస్థితుల్ని సరిగ్గా అంచనా వేసుకోలేకపోయాడు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత అన్నది ఎక్కడా లేదు. అతను లేవనెత్తిన అంశాలపైన కూడా ఎక్కడా వ్యతిరేకత లేదు. మైగ్రేషన్ గతంలో చాలా ఎక్కువ ఉన్నమాట వాస్తవం. సో ప్రవాస బిహారీలు కూడా అభివృద్ధి అన్నది భారతీయ జనతా పార్టీ, జేడీయూ, ఎన్డీఏ కూటమితోనే సాధ్యమవుతుంది అని నమ్మారు. ఎందుకంటే అభివృద్ధి మీరు చూస్తే పాట్నా గనక మీరు ఈ సమయంలో వెళ్ళి చూసినట్లయితే పాట్నా కానివ్వండి, ఏ జిల్లాకు కానివ్వండి, ఏ గ్రామానికి కానివ్వండి, మీరు ఎక్కడ బీహార్ లో ప్రయాణం చేసినా ఈ రోజు మీకు కనిపించే పరిస్థితులు మీకు నమ్మశక్యంగా ఉండవు. ఇది బీహార్ రాష్ట్రమేనా? ఇది గతంలో డబుల్ ఇంజిన్ సర్కార్తో డబుల్ గ్రోత్ అభివృద్ధి అని మేము కేవలం నినాదంగానే కాకుండా అది కార్యరూపం దాల్చింది బీహార్ లో. పాట్నాలో కూడా ప్రతి నగరాలకి నేను కొన్ని జిల్లాలకు కూడా పర్యటనలకు వెళ్ళటం జరిగింది, కొన్ని సభల్ని చూడటం కోసం వెళ్ళటం జరిగింది. ఇవన్నీ కూడా కూటమి విజయానికి ప్రధాన కారణాలు అయ్యాయి. అటువంటి ఎజెండా, డెవలప్మెంట్ ఎజెండా కాకుండా వీళ్ళు ప్రజల్లో అనుమానం లేని ఎజెండాని, ప్రజలు ఏమాత్రం విశ్వసించినటువంటి ఎజెండాని తీసుకొని ప్రజల్ని నమ్మించాలని చూశారు. అది బీహార్ లో ఖచ్చితంగా ఫెయిల్ అయింది. ఈ ఫలితం తర్వాత అజెండా తీవ్రం అవుతుందా, అదృశ్యం అవుతుందా? ఈ ఓచోరీ ఎజెండాని పట్టుకుంటే గనక రాహుల్ గాంధీ మరి ఇంకా వాళ్ళు అపజయాన్నే మళ్ళీ సక్సెస్ గా వాళ్ళు అపజయాన్నే రిపీట్ చేయాలని వారు ఆశపడినట్టు అవుతుంది. ఏమాత్రం మరి ఎలక్షన్ సరైనటువంటి ఎలక్షన్ స్ట్రాటజీస్ ని అవలంబించాలనుకునే పార్టీ ఏదైనా ఇటువంటి ఈ స్థాయిలో ఫెయిల్ అయినటువంటి అంశాన్ని మళ్ళీ ముందుకు తీసుకువెళ్లరు అని నా నమ్మకం. కానీ చెప్పలేం, రాహుల్ గాంధీ మళ్ళీ అదే రిపీట్ చేసినా కూడా, ఎందుకంటే వేరే ఎజెండా, పాజిటివ్ ఎజెండా వారి దగ్గర లేదు కనుకనే పాసిబ్లీ దీన్ని వాళ్ళు ఒక ప్రధాన ఎజెండాగా తీసుకోవటం జరిగింది. కానీ దీని గురించి ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీని డైవర్ట్ చేసింది. ప్రజలకి ఎక్కడ సంబంధం లేని అంశం, వారికి ఎటువంటి భయాందోళన లేని అంశాన్ని వాళ్ళు పూర్తిగా క్యాంపెయిన్ ఫోకస్ చేసుకోవడం వలన వాళ్ళు రియల్ ఎజెండా పైన అసలు మాట్లాడేటువంటి అవకాశాన్ని కోల్పోయారు. ఓకే, జీవీఎల్ గారు, ఒక విషయం, ఏదైతే బీహార్ ఈ విజయం బూస్ట్ తో జమిలీకి వెళ్ళిపోతున్నారట, నిజమా? బాగా ఎక్కువగా వినిపిస్తున్న వాయిస్ ఇది. లేదండి వర్మ గారు, దీనికి దానికి సంబంధం లేదు. పరిస్థితుల్లో లేదు, జమిలీ ఎన్నికలకు వెళ్ళాలంటే దానికి ఒక రాజ్యాంగ ప్రక్రియ ఫాలో అవ్వాలి. దానికి ఒక కొత్త చట్టాన్ని, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ తీసుకురావాలి. అది తీసుకువచ్చాక కూడా ఇప్పటి వరకు వచ్చినటువంటి చర్చకు వచ్చిన అంశం ఏంటంటే భవిష్యత్తులో జమిలీ ఎన్నికలు జరిగేలా వచ్చే సెన్సస్ తర్వాత, వచ్చే సెన్సస్ అంటే 26లో చేయాలని నిర్ణయించడం జరిగింది. 26 సెన్సస్ అయిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి పార్లమెంటు తర్వాత ఈ నిర్ణయం జరుగుతుంది. అంటే నెక్స్ట్ పార్లమెంటు వరకు జమిలీ ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం లేదు. ప్రస్తుతం మోదీ గారి హయాంలోనే ఇది చేయాలని చాలా ఆసక్తిగా ఉన్నారని కదా వస్తున్న టాకు. మోదీ గారి హయాంలోనే ఈ నిర్ణయం తీసుకుంటే ఇంకా చరిత్రలో చిరస్థాయిగా పేరు నిలిచిపోతుందని.
అది చరిత్రలో నిలిచిపోయే పనులు నరేంద్ర మోదీ గారు అనేకం చేశారు. సో కాబట్టి ఇది కేవలం చరిత్ర కోసం కాదు, ఒక పరిపాలనా సౌలభ్యం కోసం. ఎప్పుడు రౌండ్ ద క్లాక్ మనం రౌండ్ ద ఇయర్ ఎలక్షన్ సైకిల్లోనే క్యాలెండర్ లోనే ఉంటూ ఉంటాం ఉన్న కారణంగా ఖచ్చితంగా కొంత అవరోధం ఏర్పడుతుంది అభివృద్ధికి అని చెప్పి నమ్మేటువంటి విశ్వసించే పార్టీగా నాయకుడిగా మోడీ గారు దీన్ని నెక్స్ట్ వచ్చే భవిష్యత్తులో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఆలోచన తప్పితే ఇది 29 లోపల జరిగేటువంటి ఆస్కారం ప్రస్తుతానికి ఎక్కడ కనపడుతుంది. ఓకే జీవీఎల్ గారు, ఓకే అక్కడ అంత హ్యాపీగా ఉంటే జూబ్లీహిల్స్కి వచ్చేసరికి డిపాజిట్లు కోల్పోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ 28 మీరే విజయం అంటున్నారు. ఏమైంది, ఎక్కడేం జరిగింది? అంటే ఇది కొత్తగా జరిగేటటువంటి జూబ్లీహిల్స్ లో జరిగినటువంటి ఎన్నిక ఫలితం బీజేపీకి కొత్తగా నిరాశ కలిగించే అంశమేం కాదు. ఈ నియోజకవర్గంలో మేము అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చిన సమయంలో కూడా జూబ్లీహిల్స్ లో మేము సరిగ్గా చేయలేదు. మొన్న లోక్సభ ఎన్నికల్లో కూడా ఇది కిషన్ రెడ్డి గారి పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గం. ఇక్కడ మేము ఓవరాల్ గా ఎన్నిక మంచి మెజార్టీతో గెలిచినప్పటికి కూడా ఇక్కడ భారీ మెజార్టీతో వెనుకంజలో ఉండటం జరిగింది. అలాగే మీరు చూసినట్లయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా 8 నియోజకవర్గాల్లో గెలిస్తే అతి తక్కువ ఓట్లు పోల్ చేసినటువంటి నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్ ఒకటి. సో కాబట్టి ఈ సమయంలో జూబ్లీహిల్స్ లో ఎన్నిక జరగటం అన్నది మాకు తాత్కాలికంగా కాకతాళీయంగా అనుకూలించినటువంటి అంశం తప్పితే మరొకటి కాదు. అలాగే ఇక్కడ విజయం కాంగ్రెస్ పార్టీ విజయ దిశగా ఉందన్నారు. అంతిమ ఫలితం వచ్చిందో లేదో వచ్చింది, ఒక 25,000 మెజారిటీ వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి ఖచ్చితంగా సరైన ప్రయత్నం చేస్తే ఉప ఎన్నికల్లో కొన్ని అంశాలు అనుకూలిస్తాయి. సో ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉన్న కారణంగా ఎక్కువ మెజార్టీతో గెలిచింది. కానీ కాంగ్రెస్ గాంధీ భవన్ లో హైదరాబాద్ లో సంబరాలు చేసుకునే ముందు బీహార్ లో పరిస్థితి కూడా ఒక్కసారి వారు గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా వెన్నెముకలో వణుకు అనేది పుట్టడం సహజం. ఎందుకంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పతన అవస్థలో ఉందో అదే ట్రెండ్ కొనసాగితే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటమే కాదు, అక్కడ కూడా బీజేపీ గణనీయ శక్తిగా మీరు చూశారు. బీహార్ లో 2వ మారు మేము సెకండ్ లార్జెస్ట్ పార్టీగా, పోయినసారి ఆర్జేడీ కంటే 1 సీట్ తక్కువే ఉన్నాం మేము, కానీ కూటమిలో జేడీయూ కంటే మేము ఎక్కువ స్థానాలు గెలిచాం పోయినసారి. ఈసారి కూడా మరి జేడీయూ అధికారంలో ముఖ్యమంత్రి పాత్ర వారికి ఉన్నప్పటికీ, నితీష్ కుమార్ గారు అయినప్పటికీ ఇప్పుడు కూడా ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీనే ఆధిక్యంలో ఉన్నది. ఈక్వల్ నంబర్ ఆఫ్ సీట్స్ పోటీ చేసి కూడా మా స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉన్నది. సో భారతీయ జనతా పార్టీ ప్రతి ఎన్నికను ఏ విధంగా మరి కష్టపడి ప్రతి ఎన్నికలో మాక్సిమం పర్ఫార్మెన్స్ కోసం కృషి చేస్తుందో బీహార్ ఎన్నిక మరో చక్కటి ఉదాహరణ. ఇందులో అమిత్ షా గారి ఒక రకంగా చెప్పాలి చాతుర్యం, మా సంఘటన యొక్క మా ఆర్గనైజేషన్ యొక్క పనితీరు, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, ఇవన్నీ కలిసి వచ్చినటువంటి అంశాలు. సో దీన్ని ప్రాతిపదికగా చేసుకొని ఎక్కడైతే మేము గతంలో అధికారంలోకి రావాలో ఆ రాష్ట్రాలన్నిటిలో కూడా అధికార దిశగా ముందుకు వెళ్ళాలి అన్నది. జీవీఎల్ గారు ఇక్కడ కూడా కాదు, ఇక్కడ కూడా ఏమన్నా మళ్ళీ ఈవీఎంలు అంశం వస్తుందా రేపు ఎల్లుండోని? ఐ థింక్ ఈ తీర్పు, బీహార్ తీర్పు అన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఆర్జేడీ నాయకులకు కూడా గ్రౌండ్ లో ఉన్న వారికి అందరికీ అర్థమైనటువంటిది. సో ఇక కేవలం ఏదో ఒక కామెంట్స్ ద్వారా మరి తమ ఓటమికి ఒక నిర్వచనం చెప్పాలని వారు ప్రయత్నం చేయలేరని నేను చెప్పను. కానీ చేసే పరిస్థితి, దాన్ని నమ్మే పరిస్థితి, ఎవరు నమ్మే పరిస్థితి బీహార్ లో అయితే ఖచ్చితంగా లేదు. ఎందుకంటే అందరూ ఊహించిన రీతిగానే అందరూ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని అనుకున్నారో అదే విధంగా ఫలితాలు వచ్చాయి. కాబట్టి అంచనాల కంటే కొంత ఎక్కువ వచ్చిన మాట అందరూ. ఎందుకంటే ఎన్నికల ఫలితాలను అంచనా వేసేటప్పుడు జర్నలిస్టిక్ అసెస్మెంట్ లో మనం ఈ సంఖ్యాబలం ఎంత మెజార్టీతో గెలుస్తారన్నది చెప్పడం సాధ్యం కాదు. కానీ ఎవరు కూడా ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ప్రజలు భావించట్లేదు. పార్టీలు కూడా అటువంటి ఆరోపణలకు దూరంగా ఉంటాయని భావిస్తాను. కానీ చెప్పలేరని చేయరని మనం అనుకోలేము. మీరు సెఫాలజిస్ట్ గాను అన్ని విధాల ఈ సోషియాలజీ తెలిసిన వాళ్ళు కదా, చాలా దేశాల్లో ఎన్నికల ప్రక్రియ గురించి ఉద్యమాలు జరుగుతాయి. పర్సే ఎన్నికలు సరిగ్గా జరిగాయా లేదా దీని మీద ఉద్యమం జరగడము, అభ్యంతరం రావడం ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమే కదా. ఇప్పుడు కూడా
మీరు తగ్గిపోతుంది అనుకుంటారా? సర్కార్ చోరీ దాకా వచ్చినది ప్రతిపక్షాలు దీని గురించి ఆందోళన చేయటం సమంజసం అవుతుంది కదా? చేయకూడదు, చేస్తే అదేదో రాజ్యాంగానికి అవమానం, లేకపోతే అలా చేయడం తెలివి తక్కువ. ఒకవేళ నిజంగా సమస్య ఉంటే వాళ్ళకి నష్టం చేయాల్సిందే కదా. సమస్య పోరాటం చేయటం తప్పని నేను ఎక్కడ అనలేదు రవి గారు. మీరు అనలేదు, అడుగుతున్నారు. లేదు, తప్పు కాదు, ప్రజాస్వామ్య హక్కు. కానీ ఎన్జిఓలు చేసే పోరాటానికి రాజకీయ పార్టీలు చేసేదానికి కొంత వ్యత్యాసం ఉంటుంది. రాజకీయ పార్టీలు చేసినప్పుడు ఖచ్చితంగా దానికి కొంత రాజకీయ కోణంలో నుంచి ప్రజలు చూస్తారు. కానీ అది వాస్తవం కనుక అయితే ఖచ్చితంగా ప్రజలు దాన్ని సమర్థిస్తారు. కానీ ఇక్కడ ప్రజలకు కేవలం కల్పితమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని ప్రజలు ఇక్కడ భావించారు. అది నిజం కూడా. ఏదో ఒక అసెంబ్లీలో కొంత డేటాను తీసుకువచ్చి అందును కూడా అబద్ధాలను జోడించి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఎలక్షన్లో చోరీ జరిగిందని, మహారాష్ట్రలో జరిగిందని, హర్యానాలో జరిగిందని ఆరోపణలు చేసినంత మాత్రాన అవి వాస్తవాలు కాలేదు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది, దాన్ని కాదనలేము. కానీ దానికి వాస్తవ రూపం ఉన్నప్పుడే అది సరైన ఉద్యమంగా అవుతుంది. లేకపోతే అది కేవలం రాజకీయ ప్రచారం మాత్రమే మిగిలిపోతుంది. సో నితీష్ కుమార్కి ఏం ఢోకా లేనట్టే కదండి ముఖ్యమంత్రి ఆయనే. అది ఆయన నాయకత్వంలో ఎన్నికలు పోటీ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చాక రాజ్యాంగ ప్రక్రియ ప్రకారమే ఎన్నిక అన్నది ఉంటుంది అని గతంలోనే చెప్పడం జరిగింది. సో ఆ రాజ్యాంగ ప్రకారంగా అన్ని ఉంటాయిలేండి. ఒక రాజ్యాంగం రాసుకున్న తర్వాత సీఎం ఎవరు సార్ మీరు చెప్పండి జీవీఎల్ గారు, మీకు ఇన్ఫర్మేషన్ ఉంటది కదా, ఎవరిని చేస్తున్నారు సీఎం? అట్లా ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రతి స్థాయిలో ఉండదు. ఏదైనా సరే అంతిమ నిర్ణయం అన్నది మా పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు మా జాతీయ నాయకత్వం, మోదీ గారి నిర్ణయం, అమిత్ షా గారు, నడ్డా గారు, పార్లమెంటరీ పార్టీ సభ్యులు కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. దానికి కొంత సమయం ఉంది. ఇప్పుడే కదా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. వాటిని పూర్తిగా బేరీజు వేసుకొని వాటి యొక్క విశ్లేషణ చేసుకొని మరి బహుశా ఈ రోజు రేపో మా నాయకత్వం సమావేశమై అంతిమ స్పష్టత దానిపై ఇవ్వటం జరుగుతుంది. కానీ ప్రస్తుతానికి ఈ చర్చ పార్టీలో అయితే జరగలేదు, ఖచ్చితంగా మా స్థాయిలో అయితే జరగలేదు. జాతీయ స్థాయి నాయకుల మధ్య త్వరలో ఈ రోజు రేపట్లో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది.